కోర్ట్ మూవీ నాని నిర్మాతగా వచ్చిన ప్రాజెక్టుగా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ జాబిల్లి పాత్ర మంచి ప్రత్యేకతను చూపించింది. శివాజీ నటించిన మగపతి పాత్ర అనంతరం జాబిల్లి పాత్ర పోషించిన శ్రీదేవి కూడా విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు పొందింది. శ్రీదేవి కాకినాడకు చెందినది. ఆమె ఇంటర్ చదువుతుండగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవారు. ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉండటం, ఆమె చేసిన రీల్స్ కొన్ని వైరల్ కావడం ద్వారా దర్శకుడు రామ్ జగదీష్ ఆమెను ఆడిషన్కు పిలిచారు. ఈ ఆడిషన్లో ఆమె తన సహజమైన లుక్స్తో ఆకట్టుకొని జాబిల్లి పాత్ర కోసం ఎంపికయ్యారు. ఈ సినిమాతో శ్రీదేవి బ్రేక్ని అందుకుంది. కోర్ట్ సినిమాలో ఆమె నేచురల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మనసులో నిలిచింది. శివాజీతో ఆమె చేసిన సన్నివేశం, ఎమోషనల్ హావభావాలు, కోర్టులో చందును చూసి ఉత్కంఠను చూపిన విధానం అద్భుతంగా కనిపించింది. పెళ్లి ఫంక్షన్లో సైలెంట్ సైగా చూసిన వారు ఆమె నటనపై ఫిదా అయ్యారు. తెలుగులో సహజంగా నటించే నటీమణులు అరుదు. శివాజీ, ప్రియదర్శి వంటి అద్భుత నటుల పక్కన నిలబడగలిగింది. ఆమె నటన కోర్ట్ మూవీలో హైలైట్ సీన్స్లో ప్రత్యేకంగా నిలిచింది. శ్రీదేవికి స్టార్ హీరోయిన్ల తరహాలో అంజలి, స్వాతి, ఆనంది లాంటి హీరోయిన్లను తలపించే అవకాశాలు ఉన్నాయని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. జాబిల్లి పాత్ర ఆమెకు స్టార్ స్థాయికి చేరుకునే దారిని కల్పించిందని చెప్పొచ్చు.